చప్పుళ్ళతో మా వర్క్ అయితే స్టార్ట్ అయింది. మా ఉద్దేశం మాతో వర్క్ చేయించుకున్న ప్రతి ఒక్క కస్టమరు బాగుండాలని. ఈరోజు డే 2 అన్నమాట. ఈరోజు కూడా ఉదయం 6 గంటలకే వర్క్ సైట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా సూర్యోదయం కూడా కాలేదనుకోండి. ఇంటికి డామ్ ప్రూఫ్లో 9090 కలర్ కోడింగ్తో ఫస్ట్ కోటింగ్ వేశాము. మా టీమ్మేట్లో ఒకడు భూషణ్ మిగతా అందరినీ 6 గంటలకే వచ్చారని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇక ఫైనల్ కోటింగ్ కోసం ఎమల్షన్ కంపల్సరీగా యూజ్ చేయాలి కాబట్టి నియోస్టార్ 7 years వారంటీ ఓపస్ ఎమల్షన్తో 9090 కలర్ కోడ్తో ఫైనల్ కోటింగ్ వేయబోతున్నాము. ఉదయాన్నే కోయిల రాగాలతో పిచ్చుకలు చేసే చప్పుళ్లతో మా వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇది డామ్ ప్రూఫ్లో కలర్ మిక్స్ అయింది కాబట్టి కాస్త సెలక్షన్ చేసిన దానికంటే డార్క్గానే ఉంది. సో ఫైనల్గా ఎమల్షన్ వచ్చేసరికి మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చేస్తుంది. బిర్లా ఓపస్ క్యాలిస్టా నియోస్టార్ 7 years వారంటీ ఎక్స్టీరియర్ ఎమల్షన్ అయితే వేయబోతున్నాము. బిర్లా ఓపస్లో ఇదొక ప్రీమియం పెయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కవరేజ్ కానీ దీని షైనింగ్ ఇవన్నీ ఒక పెయింటర్గా మాకు తెలుస్తుంది. అది కంపల్సరిగా గోడపైన ఒక ప్లాస్టిక్ లేయర్గా ఉండి కంప్లీట్గా వాటర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. వర్క్ అయితే కంప్లీట్ చేశాము. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. గ్రిల్స్కి సరైన కలరు, అదేవిధంగా గ్లాస్ విండో కూడా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దీని ఒరిజినల్ అవుట్లుక్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక బిల్డింగ్లో మెయిన్ వచ్చేసరికి ఎలివేషన్ కాబట్టి ఎలివేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇలాంటి హౌస్ పెయింటింగ్ సంబంధించి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్కు సంబంధించి మంచి కంటెంట్లు ఉన్న వీడియోలు మా ఛానల్లో వస్తుంటాయి. మమ్మల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మాతో వర్క్ చేయించుకోవాలంటే కిందన్న నంబర్ని కాల్ చేయండి. చివరిగా ఒక మాట, చాలామంది నన్ను పర్సనల్గా చెదల నివారణకు సంబంధించి డౌట్స్ అడుగుతుంటారు. ఇల్లు కట్టి 5 సంవత్సరాల తర్వాత నిజంగా చెదలు పట్టిన ఇంటి ఓనర్ గారి బాధలు చెప్పుకోలేనివి. ఇంట్లో చేయించుకున్న ఫర్నిచరు, వుడ్ వర్క్, చివరికి పెయింట్ వేసిన గోడలు కూడా పాడైపోతాయి. కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నప్పుడే దాని గురించి ఆలోచించాలి. సో మన కడపలో చెదల నివారణకు సంబంధించి ప్రదీప్ అన్న 16 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు. మీరు నిజంగా అవసరమైతే ఆయనకి కాంటాక్ట్ అవ్వచ్చు. కడపలో ఆయన సర్వీస్ కావాలంటే ఫోన్ నంబర్ అని కామెంట్ చేయండి. మీకు కామెంట్లో ఆయన ఫోన్ నెంబర్ పెడతాను. మా ఉద్దేశం మాతో వర్క్ చేయించుకున్న ప్రతి ఒక్క కస్టమరు బాగుండాలని. సో థ్యాంక్ యూ.